ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏ కొరత లేని జీవితాన్ని అనుగ్రహిస్తానని మరి మాట ఇస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాట బయలుపరచడం అంటే ఏంటంటే, నిశ్చయంగా మాట ప్రకారం మన జీవితంలో ఆయన ఆశీర్దిస్తాడని అర్థం. మరి ఆయన మన కోసం ఈ మాట ఇస్తున్నారు. ఏ కొరత లేని జీవితం అనేది విశ్వాసం ఉంచితే, నమ్మకంతో ఆయన మాట నమ్మి ఆయన అనుసరిస్తూ ఆయనకి ఇష్టమైన మార్గంలో నడిస్తే తప్పకుండా తను ఇచ్చిన ఆ మాట నెరవేరుస్తాను అని అంటున్నాడు. మరి ఏ లోటు ఏ కొరత లేని జీవితాన్ని ఇస్తానన్నాడు. మరి ఎవరైనా ఏదైనా మాట చెప్తే ఆ మాటకి మనకి రుజువు కావాలి, సాక్ష్యం కావాలి, ఆధారం కావాలి. మరి యేసుక్రీస్తు చెప్పే ప్రతి మాటకి ఆధారం ఏంటో తెలుసా? బైబిలే ఆధారం. ఆయన చెప్పిన ప్రతి మాట బైబిల్లో రాయబడి ఉంది. దాన్ని మనం చూస్తున్నాం. మనలో విశ్వాసం ఆయన కలుగు చేస్తే నమ్ముతాం. నమ్మి ఆ మాట దేవుడు నెరవేర్చడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఈ స్టెప్స్ అన్నీ మనం కంప్లీట్ చేస్తున్నప్పుడు ఆ వాగ్దానం యొక్క మేలు దీవెన మనం తప్పక అనిపిస్తూ ఉంటాం. మరి ఈ మాటకి ఆధారం ఎక్కడ ఉంది అంటే, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి ఆయన అనుక్షణం కూడా మనని కాపాడుచు, మనలో ఉన్న లోపాలని చూస్తూ, మన జీవితంలో ఉన్న లోటుపాటును చూస్తూ, లోపాలని సరిదిద్దడానికి మనలో విశ్వాసాన్ని, భక్తిని పెంచుతూ, ఆసక్తిని కలుగు చేస్తూ, పరిశుద్ధంగా మారుస్తూ, మరి ఆత్మీయ అవసరాన్ని తీరుస్తూ, అలాగే భౌతికంగా ఉన్న ప్రతి ఒక్క లోటుని తీరుస్తూ, భౌతికంగా ఉన్న ప్రతి ఒక్క అవసరతను తీరుస్తూ, ఆ సమస్య నుంచి విడుదల కలుగు చేస్తూ, మనల్ని ఆనందంగా, సంతోషంగా, క్షేమదాయకంగా ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ వాగ్దానం చేత మీరు ఆశీర్వదించబడిన గాక.